ఆర్య పాత పత్రాన్ని పరిశీలించింది. రాజా సూర్య ఆ కాలపు కీని ఎక్కడ దాచాడో అందులో ఉంది. అది నగరంలోని పురాతన కట్టడం యొక్క 4వ స్తంభం వద్ద ఉందని. దాని రూపం భవిష్యత్తు కాలాన్ని రక్షించే నక్షత్రం అని రాసి ఉంది. అది చారిత్రక జుమ్మా మసీదు, జుమ్మా మస్జిద్ వద్ద ఉంది. టైమ్ సర్వేయర్లు తమ టెక్నాలజీతో ఆర్యను అనుసరించి మసీదుకు చేరుకున్నారు. ఆర్య మరియు గోవింద్లు 4వ స్తంభం వద్ద ఉన్న ఒక రహస్య పెట్టెను తెరుస్తున్నారు. పెట్టె తెరవగానే అందులో ఒక శక్తివంతమైన, మెరుస్తున్న వజ్రం లాంటి కాలపు కీ కనిపించింది. ఆర్య కీని తీసి తన చేతిలో పట్టుకోగానే టైమ్ సర్వేయర్లు మసీదులోకి దూసుకువచ్చారు. కీని పడేయ్, కాలపు ప్రతిధ్వనిని నాశనం చేయడమే మంచిది అని అరిచాడు. ఆర్య గోవింద్ వైపు చూసింది, తరువాత తన చేతిలోని కీ వైపు చూసింది. ఆమె నిర్ణయం తీసుకోవాలి. లేదు, భవిష్యత్తును రక్షించాలి అని ఆర్య అరచింది. ఆమె కీని తన చేతిలోని గోడానికి అమర్చింది. 2 శక్తివంతమైన వస్తువులు కలిసిపోయాయి. ఒక ప్రకాశవంతమైన నీలం కాంతి మసీదును నింపింది. కాలం ఒక క్షణం ఆగిపోయినట్లు అనిపించింది. సర్వేయర్లు వెనక్కి తగ్గారు. కాంతి మసకబారగానే టైమ్ సర్వేయర్లు అదృశ్యమయ్యారు. గోవింద్ ఆర్య వైపు షాక్తో చూశాడు. మసీదులో ప్రశాంతత నెలకొంది.